జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనందం మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. యేసు దేవుడు కానే కాదు, యేసు దేవుడు కానే కాదు, ఇదిగో రుజువు అని ఒక టైటిల్తోని ఈ వీడియోలో మనం ముందుకి వెళ్ళిపోతా ఉన్నాం. అంతకంటే ముఖ్యంగా నేను చెప్పబోయేదంటే ముస్లింలకు ఖురాన్ ప్రకారంగా అల్లాహు దేవుడు, వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. మొత్తం ఆ వ్యవస్థ ఏ మతంలోకి వెళ్ళడం కానీ, ఇతర మతాలను స్వీకరించడం కానీ, కదా ఇతర దేవుళ్ళని స్వీకరించడం కానీ చెయ్యరు. రెండోదిగా ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు కదా, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడని వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. కనుక ఇంకెవరిని కూడా వాళ్ళు దేవుళ్ళుగా ఒప్పుకోరు. అయితే క్రైస్తవులకు మాత్రమే క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే, బైబిల్ గురించి బోధించే వాళ్ళు అందరూ, వచ్చేవాళ్ళు అందరూ, పాస్టర్లే కానీ, బోధకులే కానీ, బిషప్లే కానీ, రెవరెండ్లే కానీ, డాక్టర్లే కానీ, వీళ్ళంతా కూడా తర్పిది పొంది వచ్చినటువంటి వాళ్ళు, ఎవరో పంపిస్తే వచ్చినటువంటి వాళ్ళు. రెండోదిగా బతుకు తెరువు నిమిత్తం 4 రాళ్ళు వెనక్కేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళే. కనుక బైబిల్ వాళ్ళకి అర్థం కాకపోవడంతో వాళ్ళు యేసుని దేవుడిగా ప్రకటించడం జరిగింది. ఇది అసలు విషయం. అయితే యేసు దేవుడు కానే కాదు, ఇదిగో రుజువు అని చెప్పి నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం యేసు అధికారం కలిగిన ఆధ్యాత్మిక గురువుగా బైబిల్ చూపిస్తూ ఉంది. బైబిల్లోని మనం చూసినట్లయితే, యేసు గురించి చూసినట్లయితే ఆయన స్వస్థత పరుస్తూ ఉన్నట్టు, గుడ్డివాళ్ళను బాగు చేసినట్లు ఎన్నెన్నో అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసం. యేసు స్వస్థపరిచాడని, చనిపోయిన వారిని లేపాడని, ఆయన బాగు చేస్తాడని క్రైస్తవుల యొక్క దృఢ విశ్వాసం. బైబిల్ ప్రకారంగా నిజంగా ఇది జరిగిందో లేదా అన్నది ఎలాంటి ఆధారాలు ప్రస్తుతం కనపడవు. బైబిల్లో మాత్రమే ఒక పుస్తకంలోని రాతపూర్వకంగా ఉన్న ఆధారాలు తప్ప ఆయన స్పష్టంగా వచ్చి బాగు చేసినట్లు ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు కనిపించవు. అయితే యేసుక్రీస్తు దేవుడు కానే కాదు అని ఎలా చెప్పగలుగుతాం? బైబిలే చెప్తా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలోని ఇక్కడ ఏముందంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. యేసుక్రీస్తు కదా తన శిష్యుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు పరలోకమందును మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈయన అధికారం పొందుకున్నట్లు కదా, ఈయన అధికారం పొందుకున్నట్లుగా చూపిస్తుంది. అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు కదా? యేసు స్వయంగా చెబుతున్న మాట ఇది. ఆయనకు అధికారం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఆయనకు అధికారం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 2 వచనాలు మనం చూసినట్లయితే, 3 వచనం చూసినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీవు నీ కుమారుని మహిమపరచము. 3వ వచనంలోని అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును కదా, ఇక్కడ తండ్రి అనే పదం కనపడతా ఉంది, కుమారుడు అనే పదం కనపడతా ఉంది, దేవుడు అనే పదం కనపడతా ఉంది. అంటే యెహోవాని వేడుకుంటున్నాడు. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవాని వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసు ఆయనకి, నువ్వు నా తండ్రివి, నేను నీ కుమారుని, నిన్ను భూలోకంలో మహిమపరిచినట్లు నువ్వు నన్ను కూడా మహిమపరచమని చెప్తున్నాడు. అంతేకాకుండా నీవు అద్భుతమైనటువంటి దేవుడవు. యేసుక్రీస్తు యెహోవాని దేవుడుగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక దీన్ని బట్టి చూస్తే యేసు దేవుడు కానే కాదు. మరి ఈయన స్థానం బైబిల్ ప్రకారం ఏమిటి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇతను ఒక ఆధ్యాత్మిక గురువుగా
ప్రకటించుకుంటున్నాడు శిశువులకి. నాయనా నేను దేవుణ్ణి కాదు కానీ నేను ఒక గురువుని, ఆధ్యాత్మిక గురువుని. నా బోధల్లో ఉండండి, నా బోధల్లో నడవండి కదా. మీ తండ్రి పరలోకం ముందున్నాడు కదా, ఆయన చిత్త ప్రకారం మనం చేయాలని బైబిల్ అంతటా చెప్తూ వస్తాడు ఆయన. కనుక యేసుక్రీస్తు బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగా బైబిల్లో కనిపిస్తాడు, అంతే తప్ప ఆయన దేవుడు కాదు కదా. యేసు స్వయంగా తన తండ్రిని వేడుకున్నట్లు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఆయన తండ్రి పేరు అక్కడ కనిపించదు. బైబిల్ ప్రకారం చూస్తే ఆయన తండ్రి ఎవరంటే యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కదా. యెహోవా యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చి పనులు చేయించినట్లుగా బైబిల్ అంతా కూడా రుజువు చేస్తూ ఉంది. ఇందుకు ఇశ్రాయేల్ ప్రజలు, ముస్లింలు కూడా సాక్ష్యమే ఒప్పుకుంటారు. వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదని, ఒక ఆధ్యాత్మిక గురువు అని లేక ప్రవక్త అని ఒప్పుకుంటారు. క్రైస్తవులకి క్లారిటీ లేదు, అర్థం కాదు కదా. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.